ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ, ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనుషులందరికీ మేలు చేసేవాడు. అందుకని ఆయనకి అందరికీ ఉపకారని పేరు. ఇశ్రాయేలీయులు మిద్యానుల చేతిలో వారిని బట్టి శ్రమలో ఉన్నారు, వారిని బట్టి కృంగి ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు గిద్యోనును చూచి గిద్యోనుతో మాట్లాడి, దేవుని యొక్క చూపులో గిద్యోనైతే ఒక మంచి గొప్ప పరాక్రమశాలిగా కనపడుచున్నాడు. అప్పుడు గిద్యోనుతో దేవుడు అన్న మాటలు వెళ్ళు అని. అయితే గిద్యోను చూపులో వారు అనుభవిస్తున్న పరిస్థితులు, వారి హీన స్థితి, దానిని బట్టి అతను కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, బలము తెచ్చుకుని ధైర్యంగా వెళ్ళు అని దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు గిద్యోను వైపు చూచినప్పుడే దేవుడు తన బలముతో గిద్యోనిని నింపాడు. దేవుడిచ్చిన బలముతో ధైర్యముతో మిద్యానీయులను కొట్టి ఇశ్రాయేలీయులను రక్షించాడు. గిద్యోను కలలో కూడా ఊహించనంతగా దేవుడు అతని ద్వారా కార్యాలు చేశాడు. ఆయన అతని వైపు చూసి శక్తితో నింపాడు. విశ్వాసం ద్వారా శక్తి కలిగి కార్యాలు చేయగలిగాడు. అందుకని నీవు కూడా నీ సమయమును ఖాళీగా గడపవద్దు. దేవుడు నిన్ను పిలిచిన దేవుని వైపు నీవు చూస్తే ఆయన నీ వైపు చూస్తున్నాడని, ఆయన నీ వైపు చూసి నీకు ఆలోచన చెబుతాడని నీకు అర్థమవుతుంది. దేవుడే నిన్ను పరాక్రమము గల బలాఢ్యునిగా చేస్తాడు. నేను నిన్ను పంపలేదా అని గిద్యోనుని అడిగినట్లు నిన్ను కూడా దేవుడు అడుగుచున్నాడు. నిన్ను పిలిచింది, పాపము నుంచి యువతలకు తీసుకొచ్చింది, మారు మనసిచ్చింది, బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేసింది, దేవుణ్ణి ఆరాధించగలిగిన మనసిచ్చింది, దేవునికి ప్రార్థించడానికి, క్రమశిక్షణ కలిగి జీవించడానికి, అనేకులు పాపములో పడిపోయిన వారిని రక్షించటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను బలవంతుడిగా చేసి బలహీనులకు
నీవు సహాయకుడిగాను, సువార్త ప్రకటించేవాడుగాను, మారు మనసులోకి, బాప్తిసములోకి నడిపించేవానిగాను, అనేకులను దేవుని రాజ్యములోకి నడిపించటానికి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచటానికి, అనేకులకి సహాయం చేయటానికి, మేలు చేయటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని పిలుపు ఆలకించి అంగీకరించి దేవునికి ఉపయోగపడే వ్యక్తిగాను, పాత్రగాను ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేసి అనేకుల్ని పిలిచిన దేవుడివి. గిద్యోనును కూడా శ్రమలో, కృంగిన పరిస్థితుల్లో అతన్ని చూచి అతనికి బలమిచ్చి అతని ద్వారా ఇశ్రాయేలుని రక్షించి అనేకులకి మేలు చేయటానికి ఏర్పరచుకున్న వాడేవు కదా. వాక్యం విన్న మీ పిల్లలు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లల్ని నశించిపోతుండగా రక్షించి మారు మనసునిచ్చి బాప్తీసాన్నిచ్చి మీ యొక్క సేవా పరిచర్యలో, మీ రాజ్య విస్తరణలో అనేకుల్ని రక్షించడానికి నీవు ఏర్పాటు చేసుకున్న సాధకంగా వారు మీ కొరకు ఏ రీతిగా ఉపయోగపడగలుగుతారో వారిని మీరు వాడుకొనడానికి, వారి చేత పని చేయించుకోవడానికి ఇష్టపడుతుండగా మీ పిల్లలు మీ చేతుల్లోకి వచ్చి మీ కొరకు వాడబడే పాత్రలుగా ఉండబడగలగటానికి, ఒకవేళ మీ చేతుల్లోని పాత్రలైన వీరు పడిపోతే వారిని మరలా తిరిగి మీ లేఖనం ద్వారా దర్శించుండగా మీ చేతుల్లోకి వచ్చి వారు మీ కొరకు వాడబడి అనేకులకి మేలుకరంగా ఉండేలాగా సహాయం చేయమని, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు అవ్వటానికి, వివాహములు కలిగి గర్భఫలము లేని వారికి గర్భఫలాలు ఇవ్వమని, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం మీ పిల్లల ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్లో తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.